వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. విజ్ఞాన్ గారు, ఈ రోజులో మనం ఈ కవిత గారి గురించి రోజు మాట్లాడుతున్నాం మనం. ఈ సుప్రీంకోర్టు కవిత గారి కస్టడీ పొడిగించిందటండి. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే పొడిగించే అవకాశాలు ఉన్నాయి. బేసికల్లీ ఏంటంటే ఇప్పటికి 23 వరకు 23వ తేదీ వరకు మనకు విచారణ జరగాలి. ఆవిడ సహకరించట్లా. నిన్న కూడా జరగాల్సిన విచారణ నిన్న సరిగ్గా జరగల, వాయిదా పడింది. అంటే దానికి రీజన్ కూడా ఉంది. ఈవిడ తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన వేరే కోర్టులో బిజీగా ఉన్నాడంట. సో అందుకని చెప్పి ఈవిడ్ని విచారించలేక పిఆర్ఓ రాజేష్, అలాగే ఆ రంజిత్, వీళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ హస్బెండ్ తరఫున పిఆర్ఓ, ఈవిడ తరఫున పిఆర్ఓ, వీళ్ళ స్టాఫ్, వీళ్ళని విచారించింది. అంటే ప్రధాన వీళ్ళ అసిస్టెంట్లని. వాళ్ళ ఫోన్లు కూడా తీసుకెళ్ళిపోయింది భానుప్రియ మీనా గారు ఆల్రెడీ. సో వాళ్ళనైతే విచారణ చేశారని చెప్తున్నారు. ఇకపోతే కవితకి నిన్న జరగాల్సిన విచారణ అయితే సరిగ్గా జరగల, అది కొంచెం వాయిదా పడింది. మిగిలింది 2 రోజులే. ఇకపోతే 23వ తారీఖు నుంచి సుప్రీంకోర్టులో హోలీ సెలవులు, ఒక 5 రోజుల నుంచి వారం రోజుల పాటు హోలీ సెలవులు ఉన్నాయి. అంటే 1వ తేదీ వరకు అయితే వీళ్ళు ఏం చేయడానికి లేదు. సో ఇన్ కేస్ ఈవిడేం చెప్పకపోయినా, ఒకవేళ ఆవిడ చెప్పింది అనుకో, జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. లేదు ఈవిడేం చెప్పలేదు, ఇంకా మ్యామ్యామి అని కొనసాగించిందే అనుకో, అది కాస్త కొంచెం వాయిదా పడ్డా మళ్ళీ వారం రోజులు కస్టడీలో ఉండాల్సిందే. సో నాకు తెలిసినంత వరకు 1వ తేదీ తర్వాతే ఏదైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇంకా 1వ తేదీ వరకు ఈవిడ ఈడీ కంట్రోల్లో ఉండడం మాత్రం 100% వాస్తవం. ఏమాత్రం అవకాశం లేదు ముందు, అంటే సుప్రీంకోర్టు నుంచి కానీ. నువ్వు చెప్పితే కదా ఏమైనా. ఎప్పుడో అడుగు నాకేం తెలియదు అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? నువ్వు ఏదో ఒకటి చెబితే కదా అక్కడ సంథింగ్ అట్లీస్ట్ అవుననో కాదనో వాట్ ఎవర్. అంటే వాళ్ళు అడిగిన ప్రతి దానికి నువ్వు నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు, కావాలని ఇరికిచ్చారు, వాళ్ళని మీరు బెదిరించి నా పేరు చెప్పించారు, ఇట్లా వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తుందే తప్పితే వాళ్ళ ఆధారాలుకి ఒక్కదానికి కూడా సరైన సమాధానం చెప్పట్లా. సరే పలానా రోజు మీరు అక్కడికి వెళ్ళారంట, మా దగ్గర ప్రూఫ్ ఉంది, ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ అసలు ఆ ఏరియా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదండి, ఈ రకమైన సమాధానాలు చెప్తుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే, నిన్నంతా మనకి కవితపై థర్డ్ డిగ్రీ అన్నారు కదా, ఆవిడ కూడా చెప్పింది నా మీద 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని. ఎందుకు ఆవిడకి అనిపించింది అంటే, మనం నిజం ఒప్పుకోమని ఎట్లా ఆమెకు తెలిసింది కాబట్టి చచ్చినట్టు ఏదో ఒకటి ప్రయోగించి ఆవిడ చేత నిజం గక్కించే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఇకపోతే ఈ 2 రోజులు కూడా ఆవిడ అట్లాగే దిమ్మలా కూర్చుంటే ఇంకో వారం రోజులు చచ్చినట్టు అక్కడే ఉండాలి. ఈ కవిత అరెస్ట్కి 2 రోజుల ముందు ఆవిడ బర్త్డే పార్టీ జరిగింది. ఏదో దారుణాలు జరిగినాయి అన్నారు. ఏమన్నా మీకు ఏమైనా తెలుసా దారుణాలు? దారుణాలు అంటే ఏం లేదు. యాక్చువల్లీ కరెక్ట్ మార్చి 13 ఆవిడ బర్త్డే గ్రాండ్గా చేసుకుంది. అప్పటికి 46 ఏళ్ళు బర్త్డేకి. సో జస్ట్ ఆవిడకి తెలియదు కదా 2 రోజులు అయితే నన్ను ఏదో తీసుకెళ్తారు అని. చక్కగా కోల్డ్ ఫైర్ గన్నుతో, ఫైర్ గన్తో హ్యాపీగా అలా ఆడింది. పెద్ద కత్తి, ఇంత పెద్ద కత్తి, బాహుబలి సినిమాలో కూడా ఉండదు అంత పెద్ద కత్తి, ఈవిడ దగ్గర ఉంది. ఆ కత్తి తీసి దాంతో అలా కేక్ కట్ చేసి ఆవిడ సంబంధితులందరికీ నోట్లో పెట్టి చక్కగా సెలబ్రేట్ చేసుకుంది. గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకుంది. చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని రావాలని వాళ్ళు కోరుకున్నారు, ఈవిడ కోరుకుంది. కాకపోతే పుట్టినరోజు సంబరాలు ఇంకా అయిపోలా. అంటే నన్ను అడిగితే ఫ్రిడ్జ్ లో పెట్టిన కేక్ కూడా ఇంకా అయిపోకముందే వీళ్ళు ఇలా వచ్చి ఆవిడని తీసుకెళ్తారని ఎవరు ఊహించాల. యాక్చువల్గా చెప్పాలి అంటే సడన్ సర్ప్రైజ్, సడన్ షాక్ అంతే. అంటే సడన్ సర్ప్రైజ్ జనాలకి, సడన్ షాక్ ఆవిడకి. గట్టిగా వాదించినప్పటికి కూడా ఆవిడ వినలా, తీసుకెళ్ళిపోయింది హ్యాపీగా. అంటే ఎప్పుడైనా సరే అరెస్ట్ వరకు ఎందుకు వెళ్తారు ఏ పోలీస్ వాళ్ళైనా? నువ్వు ఏం చెప్పకపోతే కదా, నువ్వు ఏదోటి చెబుతా ఉంటే సరేనండి మ్యాచ్ చేసుకొని మళ్ళీ వస్తాం కొంచెం ఉంటుంది. నువ్వు ఏది చెప్పకుండా దిమ్మలాగా ఒకటే ఆన్సర్, నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు, గట్టి గడితే అసలు నా పేరు కవిత కాదని కూడా అంటదేమో. అలా ఉంది వీడి పరిస్థితి. ఇక విజ్ఞాన్ గారు, కవిత భర్త అరెస్ట్ అవ్వటానికి అవకాశం ఉందంటున్నారు. భానుప్రియ మీనా గారు కొద్దిగా దూకుడుగా ఉన్నారంట.
ఏంటి విశేషం? ఆయన అందుబాటులో లేడు యాక్చువల్గా చెప్పాలంటే. అయితే ఒకసారి మీరు కూడా రండి, ఈ వ్యవహారాలు ఏవో చూద్దాం చక్క పెడదామని వీళ్ళు పిలిస్తే ఆయనేమో నేను 10 రోజుల దాకా రానన్నాడు. ఇప్పటికే 4 రోజులు గడిచిపోయింది. ఈ 10 రోజుల్లో ఆవిడని కస్టడీలో ఉంచే అవకాశాలే ఉన్నాయి. యాక్చువల్గా విషయం ఏంటంటే ఈవిడ భర్తను కూడా కూర్చోబెడితే వీళ్ళిద్దరు ఏమైనా పొంతం లేని సమాధానాలు చెప్తే అప్పుడు గిట్టుకున్న పట్టుకుందామని వీళ్ళు. ఈయనేమో నేను 10 రోజులకు రానన్నాడు. 10 రోజులు ఈవిని మన దగ్గరే ఉంచుకుంటే పోలా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, నిన్న విచారణ వాయిదా పడింది. అండ్ ఈ రోజు కూడా తూతూ మంత్రంగా ఏదో మొత్తం 2 రోజుల్ని జస్ట్ అట్లా జరపగలిగితే ఈ వారం రోజులు ఈవిడ మన దగ్గర ఉంటుంది. వారం తర్వాత వాళ్ళ ఆయన కూడా రావాల్సి ఉంటుంది. వారం తర్వాత వాళ్ళ ఆయన రాకపోతే మాత్రం భానుప్రియ మీనా గారు చాలా సీరియస్ అవుతారు. రమ్మంటే 10 రోజులు అన్నాం, సరే ఇచ్చాము. ఇంకా తర్వాత ఇక అరెస్ట్ చేసి ఆయన లోపలేసిన ఆశ్చర్యం లేదు. అప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి విచారిస్తే వీళ్ళకి ఇచ్చామనో వాళ్ళకి ఇచ్చామనో అక్కడి నుంచి వచ్చాయనో ఇక్కడ నుంచి వచ్చాయనో వీళ్ళిద్దరు అంటే పొంతం లేని సమాధానాలు ఏ ఒకటి చెప్పినా ఉంటుంది. ఈయన కూడా ఏం ఎదురు చూస్తున్నాడంటే ఆవిడ ఏమైనా సమాధానాలు చెబితే అదే ఈయన కూడా బట్టి కొట్టి సేమ్ దాని మీదే ఉందామని చూస్తున్నాడు. ఆవిడేమో అక్కడ ఏం చెప్పట్లా. రీజన్ అది. ఆవిడ రోజు రోజు వీళ్ళు వెళ్ళి గంట కలుస్తున్నారు. వీళ్ళ అన్నయ్య తరఫున వాళ్ళు, వాళ్ళ అమ్మ అండ్ వీళ్ళ పిల్లలు ఎవరో ఒకరు రోజు వెళ్ళి పరామర్శిస్తున్నారు. వీళ్ళు అడిగేది ఇదే, ఏం అడిగారు ప్రశ్నలు, ఈ ప్రశ్నలే అడిగారు. వాళ్ళు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. అంటే 10 రోజులు ఈవిని ఇక్కడే ఉంచితే 10వ రోజున భర్త వస్తాడు. భర్త వచ్చిన తర్వాత ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి దులిపితే అది అర్థమైపోతుంది. ఏదో ఒక విషయంలో దొరుకుతారు. గట్టిగా అన్ని ప్రశ్నలు సంధిస్తా ఒకటి ఒక్క దగ్గర ఏదో చిన్న మెలక పడుతుంది. అక్కడ పట్టుకుందామని వీళ్ళు వెయిట్ చేస్తారు. ఈవిడ నిజంగా మీ పర్సనల్ ఒపీనియన్ ఈవిడ చేసిందంటారా చేయలేదంటారా? 100% చేయదంటారండి. జగమెరిగిన సత్యం. 1 సెకండ్ అండి. సిసోడియా లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. పెద్ద కంపెనీ ఓనర్స్, వాళ్ళ కింద కొన్ని వేల మంది ఎంప్లాయీస్. అంతమంది నిజం ఒప్పుకున్న తర్వాత ఈవిడ ఒక్కదానికి ఏమైందట? సరే ఏదో ఒకటి చేసుకుని దాని నుంచి బయట ఇవాళ రేపు అదేంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దస్తగిరినే చూద్దాం. నేనే చంపాను, ఇలా గొడ్డలు తీసి చంపానని కెమెరాల ముందు టీవీల ముందు చెబితే మన కళ్ళ ముందు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాడు. ఆయన ఎవడన్నా ఏమన్నా అంటున్నాడా? పైగా నాకు Z కేటగిరీ సెక్యూరిటీ. ఆయన వెనకాల పోలీసులు వెళ్తున్నారు చక్కగా. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, అంటే ఆయన ప్రాణరక్షణ కోసం. నిజం ఒప్పుకో, అప్రూవర్గా మారిపో. అప్రూవర్ మారిపోతే నేను వదిలేస్తారు. అవునండి చేశాము, ఇలా జరిగింది, ఏదో చిన్న కకృతి పడ్డామని చెప్పు. దానికి తదుపరి చర్యలు వాళ్ళు మెల్లిమెల్లిగా ఏవేవో చేస్తారు. ఇప్పుడు ఈమె ఒప్పుకుంటే కేజ్రీవాల్ మెడకు చుట్టుకుంటది కదా, ఆయన్ని పట్టుకొస్తారు కదా. ఇవి తప్పించుకోవచ్చు. నాకు తెలియదండి, పోనీ కేజ్రీవాల్ మీద వేసాయి. ఆయనే నన్ను ఆశ పెట్టాడండి, ఆ లిక్కర్ పాలసీ గురించి నాకు ఆయనే చెప్పాడు. నన్ను కవిత నువ్వు ఒప్పుకుంటున్నావు అని చెప్పి నన్ను హిప్నటైజ్ చేశాడు. నేను ఏదో మాయలో ఇచ్చేసాను 100 కోట్లు అని చెప్పు. తప్పే ఉంది. ఆయన మీద నువ్వు తప్పించుకో. వాళ్ళందరూ కూడా అప్రూవల్ నీ మీద వేసి కదా వీళ్ళు తప్పించుకున్నారు. నువ్వు ఒక్కదాని దగ్గర ఎండవట్ల స్టోరీ, ఇంకా ఉన్నారు దీని వెనకాల. కంటిన్యూషన్ ఉన్నది. కేజ్రీవాల్ దాకా వెళ్తుంది. నువ్వు ఒప్పుకో. ఆయన మీదే పోవాలంటే చూద్దాం, మేము కూడా చూస్తాం ఈ తతంగం ఎంతవరకు వెళ్తుంది అనేది. అంతే కదా. నువ్వు దగ్గర రాగానే నువ్వు మోకాలడ్డు పెట్టేసి అక్కడే కూర్చున్నావు. ఇంకేముంది.